అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అయితే చాలా చాలా బాగున్నా. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేను కొన్ని ఫీడింగ్ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేయించుకున్నా. అవి మీషో క్లాత్స్తోననమాట. అంటే ఫ్యాబ్రిక్స్తోన ఇట్లా కన్వర్ట్ చేసిన నేను డ్రెసెస్. సో, ఇది కూడా అదే డ్రెస్. డైలీ మీరు చూస్తూ ఉంటారు వీడియోలో, షార్ట్ వీడియోస్‌లో వేసుకుంటా కదా! సో, అవి ఎవరికన్నా న్యూ మామ్స్‌కి యూజ్ అయితాయి అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫ్యాబ్రిక్ 200, 250లో ఆ బడ్జెట్‌లోనే వచ్చేసినాయి. నేను ఇంక ఇవి ఫ్రాక్స్ అయితే కుట్టించుకున్నా. ఏంటంటే కొంచెం క్వాలిటీ మంచిగుంటాయి. నెక్స్ట్ ఫస్ట్ బేబీకి కాకుండా సెకండ్ బేబీకి గూడా పక్కన పెట్టి యూజ్ చేసేటట్టు అలా నేను కుట్టించుకున్నా అనమాట. సో, ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్‌లో గూడా ఏసుకోవచ్చని ఇట్లా కన్వర్ట్ చేస్తా. బయటికి ఎక్కడికైనా ఎళ్తే గూడా నేను దాని మీద అదే ఇట్లా కోట్స్ ఉంటాయి కదా! జాకెట్స్. సో, అవి ఏసుకొని గూడా నేను పేరప్ చేస్తా. సో, ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అరౌండ్ ఒక 8 వరకుంటాయి దీంతో కలిపి. సో, మీకైతే ఒకటొకటిగా చూపిస్తా. వీడియో లెంత్ అయితదనుకుంటే పార్ట్ 2 పెడతా. లేదు సరిపోతది వీడియో అనుకుంటే మీకు కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అని నేను అనుకుంటే, సో, ఫస్ట్ వీడియోలో మొత్తం చూపిస్తా. సో, ఇప్పుడైతే ఒకటొకటిగా చూపిస్తా నేనైతే. సో, ఫస్ట్ వచ్చేసైతే ఈ గ్రీన్ కలర్‌దనమాట. గ్రీన్ అండ్ కొంచెం వైట్‌తోన ఇట్లా ఫ్లవర్స్ వచ్చి ఉంటది. సో, చూడండి ఇలా అయితే ఉంటది ఫ్రాక్ మొత్తం. యాక్చువల్‌గా నేను ముందల ఏంటంటే ఇట్లా ఉక్సు అంటారు కదా! సో, సారీ ఫేస్ కనబడట్లేదు. ఇట్లా ఉక్స్ అంటారు కదా! సో, ఇలా అయితే నేను పెట్టించుకున్నాను. సో, ఇట్లా ఉంటది ఫ్రాక్ అయితే. సో, కిందనేమో ఇట్లా రౌండ్ ఇట్లా గేరా వస్తది కదా! అలా పెట్టించుకున్నా. అరౌండ్ ఇది ఎంతంటే 3 మీటర్స్ అనమాట. 3 మీటర్స్ అంటే ఇలా ఫుల్ ఫ్రాక్ అయితే వస్తది. సో, నేను బ్యాక్ సైడ్ అయితే ఇట్లా డోరీ అంటే ఏమంటారు ఇవి తాడులైతే పెట్టించుకున్నా. సో, కొంచెం నేనేంటంటే కొంచెం ఫ్రీ సైజ్ పెట్టించుకున్నా. ఇంకా హ్యాండ్స్ అయితే నార్మల్‌గానే పెట్టించుకున్నా. అరౌండ్ ఒక 3 బటన్స్ అయితే బేబీస్‌కి కొంచెం ఫీడింగ్ ఇయడానికి గూడా బావుంటదనేసి, సో, నేనైతే ఇట్లా 3 బటన్స్ అయితే పెట్టించుకున్నా. సో, ఇలా ఉంటదనమాట ఫ్రాక్ మొత్తం. చూడండి. సో, ఇది గ్రీన్ కలర్. అరౌండ్ దీనిది 230 అలా ఏమో పడ్డదనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ యెల్లో కలర్ అనమాట. యెల్లో. సో, దీనికి నేనేంటంటే దీనికి హుక్స్ ఏం పెట్టించుకోలేదు. దీనికి గుండీలు పెట్టించుకున్నా. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే జిప్స్ పెట్టించుకుందాం అనుకున్నా గానీ, ఇదేంటంటే రేయాన్ ఫ్యాబ్రిక్ కాబట్టి జిప్స్ రావని చెప్పింది. ఇంకా యాక్చువల్‌గా టైలరింగ్ ఎవరంటే ఇంక మా అక్కనే స్టిచ్ చేసింది. ఆమె కొంచెం యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నది కొత్త కొత్తలో. సో, నాతోనే ప్రయోగాలు చేసిందనమాట. నాకైతే మంచిగా సెట్ అయినాయి ఫ్రాక్స్ మొత్తం. బయట కుట్టించుకోవడం ఎందుకు మా అక్కనే కదా ఉన్నదనేసి. సో, నేనైతే ఇంక మా అక్కతో స్టిచ్ చేయించుకున్నా. ఇట్లా ఉంటది ఫ్రాక్ మొత్తం యేసుకుంటే. సో, నేను ఒకటొకటైతే యేసుకొని చూపించలేను. ఇంక విన్ను బాబు పడుకున్న తర్వాత నేను వీడియో చేస్తున్నా కాబట్టి, సో, ఏమనుకోవద్దు. నేను ఇదైతే దీనికి ఇట్లా పఫ్ హ్యాండ్స్ ఉంటాయి కదా! ఇలా పెట్టించుకున్నా. ఇది న్యూ ట్రెండింగ్ ఉండే అప్పుడు అరౌండ్ 1 ఇయర్ అయిపోయిందనుకుంటా. ఇలా పెట్టించుకున్నా. దీనికి నేను ఎన్నొచ్చినాయి 4 ఏమో పెట్టిందనుకుంటా మా అక్క బటన్స్. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇట్లా కట్టుకోవడానికి పెట్టింది. ఇలా యూజ్ చేయొచ్చు. బయటికెళ్ళినా గూడా నేను ప్లాజోస్ అవి యేసుకొని ఇట్లా పేరప్ చేస్తా అనమాట. బావుంటాయి. చూడండి కింద అయితే ఇట్లా పెట్టింది. ఈ కలర్ నాకు బాగా ఇష్టం. కలర్ అనేది అస్సలు షేడ్‌గా మీషోలో తీసుకున్నా గానీ ఇవి. బయట గూడా చూషినా గానీ అరౌండ్ ఎలా అంటే కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉన్నాయి గానీ కలర్ పోతాయి. సో, నేను మీషోలో తీసుకున్నందుకు కొంచెం బెటర్ అనిపించింది నాకైతే అది. కింద అయితే ఇలా పెట్టించుకున్నా. ఫ్రాక్ మొత్తం ఇలా ఉంటది. ఇది కూడా సేమ్ 3 మీటర్స్ కానీ కిందకి పెట్టించుకోవాలి. ఎందుకంటే ఇది పెడితే దీన్నేమంటారో నాకు తెలీదు. నేను టైలర్ కాదు కాబట్టి. సో, ఇది పెట్టినందుకు నాకు ఇట్లా కొంచెం పైకయిందనమాట. పర్లేదు కానీ వచ్చింది. చూడండి. బ్లూ కలర్ అనమాట. బ్లూ. ఆల్మోస్ట్ ఇది చాలా మందితో నేను చూషినా గూడా స్టిచ్ చేయించినవి గూడా మీషోలో ఉన్నాయి ఇలాంటి ఈ ఫ్రాక్స్ అయితే. దీంతోన కట్ టాప్స్ గూడా చాలా మంది ఏసుకోంగా నేను జూషినా కానీ నేను ఇట్లా రౌండ్ టాప్ స్టిచ్ చేయించుకున్నా. ఇది మాత్రం చాలా నచ్చింది అందరికి. నాకు కలర్ గూడా వస్తదిది. చూడండి ఇలా ఉంటది ఫ్రాక్ మొత్తం. సో, హ్యాండ్స్ అయితే నేను సింపుల్‌గానే పెట్టించుకున్నా. ఇంక ముందల నెక్ గూడా సేమ్ సింపులే. ఎందుకంటే ఇవి ఫీడింగ్ ఫ్రాక్స్ గదా! సో, కొంచెం సింపుల్ ఉంటేనే బావుంటది. హెవీగా ఉంటే గూడా మనం బేబీస్‌కి ఫీడింగ్ ఇవ్వలేము. సో, ఎవరైనా గూడా ఒకవేళ నా వీడియో చూసి ఎవరికన్నా మంచిగా అనిపించి కుట్టించుకున్నారంటే సింపుల్ కుట్టించుకోవడానికి ట్రై చేయండి. జిప్స్ పెడితే ఏంటంటే కొంచెం బ్రేకేజ్ వచ్చినప్పుడు గూడా మనకే ఇబ్బంది. సో, నేను అందుకే ఇలా పెట్టించుకున్నా. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు గూడా నేను చున్నీ యేసుకొని ఫీడింగ్ ఇస్తా. సో, ఇలా ఉన్నాయి. దీనికి నేను కూడా 3 పెట్టించుకున్నా. హుక్స్ పెట్టించుకున్నప్పుడు 3 పెట్టించుకున్నా. బటన్స్ ఒకవేళ అవి పెట్టుకోవాలి గుండీలు అనుకుంటే నేను 4 పెట్టించుకున్నా. కొంచెం పెద్దగయితాయని. దీని పైన కూడా బావుంటది. ఇట్లా జీన్స్ కోట్ ఉంటది గదా! సో, అలాంటివి వేసుకున్నా గూడా చాలా బావుంటది బయటికెళ్ళినా గూడా. సో, షూస్ ఏసుకోగానే అప్పుడప్పుడు పేరప్ చేస్తా అనిపిస్తాయి. సో, ఇలా ఉంది చూడండి ఫ్రాక్ మొత్తం. నెక్స్ట్ అయితే ఈ ఫ్రాక్ అనమాట. యాక్చువల్‌గా ఈ ఫ్రాక్ అయితే నాది గాదు. సో, మా అక్కది అంటే యారాలంటారు కదా! ఆమెది. ఆమె కూడా అప్పుడు బాబు పుట్టినప్పుడు సేమ్ ఇలానే స్టిచ్ చేయించుకుంది. సో, నాకప్పుడు
లేవు అంటే నేను ఇంక ట్రైన్ జర్నీ కాబట్టి కంఫర్ట్‌గా అంత లేవనేసి సో, నాకైతే ఇది ఇచ్చింది ఫ్రాక్. నేనే ఉంచేసుకున్నా. నా ఇద్దరం షేర్ చేసుకుంటాం. సో, ఇలా ఉంది. ఈ ఫ్రాక్ గేర్ బాగా వచ్చిందనమాట. అరౌండ్ ఇది 3 తెలీదు నేను అడగలేదు. కానీ ఈ ఫ్రాక్ గూడా బావుంది. ఆమె కూడా సేమ్ మీషోలోనే తీసుకుంది. ముందలైతే ఇలా పెట్టించుకుంది. ముందల ఉక్సులున్నాయి. ఇంక నేనే ఉంచేసుకున్నా. చూడండి. ఫ్రాక్ మాత్రం చాలా బావుంది. ఇది కూడా బ్లాక్ లవర్స్ ఎవరైనా ఉంటే ఇది పేరప్ చేయొచ్చు. చూడండి. అయితే ఇది నా ఫేవరెట్ అనమాట. చాలా బావుంటది యేసుకుంటే లుక్కు. షార్ట్ వీడియోలో ఎవరైనా ఈ ఫ్రాక్‌ని ఎవరైనా చూసుంటే నాకు కామెంట్ చేయండి చూద్దాం. సో, దీనికి గూడా సేమ్ అంటే మర్చిపోయాను ఒకటి చెప్పడం. నేను పైన మాత్రమే లైనింగ్ అంటే అస్తర్ అంటారు కదా! అస్తర్ ఏపించుకున్నా. కింద నేనేమి ఏపించుకోలేదు. క్లాత్ రేయాన్ గదా! సో, మీకు కన్ఫర్మ్ తెలియాలి గదా! అది గూడా చూపిస్తా. ఇగో చూడండి. సేమ్ నార్మల్ క్లాతే లోపట అసలేం ఏపియలే లైనింగ్ గిన. ఎందుకంటే మరీ హెవీ అయిపోతది. ఇది రేయాన్ గదా! క్లాత్ గట్టిగుంటది కాబట్టి ఏసే అవసరం ఏముండదు. నేనైతే ఏపించుకోలేదు. ఇంకా మీ ఇష్టం మరి. సో, దీనికైతే సేమ్ అవే గుండీలు పెట్టించుకున్నా 4. చూడండి. ఇదైతే నా ఫేవరెట్ నిజంగా. ఇది కొంచెం ఫుల్ హ్యాండ్స్ ఇంతవరకు అంటారు కదా! ఇంతవరకు పెట్టించుకున్నా నేను. సో, నెక్స్ట్ అయితే ఇట్లా తాడులు పెట్టించుకున్నా. చూడండి ఫ్రాక్ అయితే ఇట్లా ఉంది. ఆహ్, టైగరా? టైగరో, డాగో ఉంటది. ఇట్లా అంత గుర్తొస్తలేదు గానీ, ఇట్లా అయితే పెట్టించుకున్నా. సో, నాదైతే కొంచెం ఇంత ఇంత ఉంటే నేను ఇంతింత ఇంచు అంటారు కదా! ఇంతింత ఎక్కువనే పెట్టించుకున్నా లూజు. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టింది మా అక్క కాబట్టి సరిపోతదని నేను ఇట్లయితే కుట్టించుకున్నా. హ్మ్. చూడండి. లెంత్ ఇది కూడా 3 మీటర్స్ సేమ్‌లో 2 జోడీ అనమాట. 2 సేమ్ ఉంటాయి. కానీ కలర్ డిఫరెంట్. ఈ కలర్ అనిపిచ్చింది. సో, 2 జోడీగున్నాయి గదా! తక్కువకొస్తున్నాయని నేను ఇట్లా తీసుకున్నా. సో, సేమ్ దీనికి గూడా ఇంగ ముందల గుండీలే పెట్టించుకున్నా. కొన్ని కొన్ని దాన్లకే ఉక్సులు పెట్టించుకున్నా. సో, సేమ్ ఇది గూడా ఇలానే ఉంది చూడండి ఫ్రాక్. నాకైతే బయట ఫీడింగ్ డ్రెసెస్ అలా కొనే కన్నా ఇవి కొన్న తర్వాత నేను ఫీడింగ్ డ్రెసెసే కొనుక్కోలేదు. ఒక 4, 5 కొన్నా అంతే. అంటే బయటికెళ్ళినప్పుడు సడెన్‌గా ఏదైనా ఫంక్షన్ వస్తే కూడా యూజ్ చేయాలి గదా! సో, అప్పుడైతే ఆ ఫీడింగ్ డ్రెసెస్ కొన్నా. దీనికైతే ఇంకా హాఫ్ ఈడ కొంచెం ఇట్లా పఫ్‌లా పైకి పెట్టింది. అదేసుకుంటే కనబడతది. సో, చూడండి ఫ్రాక్ అయితే ఇలా ఉంది మొత్తం. కలర్ అయితే కరెక్ట్‌గా చూడండి మీరు మీకే తెలుస్తది. కలర్ ఎలా ఉన్న డ్రెస్ కలర్ అలానే ఉంది. ఇప్పుడు విన్ను బాబుకైతే 1 ½ ఇయర్ కాబట్టి 1 ½ ఇయర్ ఇప్పుడు. 1 ½ ఇయర్ అయింది వీడిని కరెక్ట్‌గా కుట్టించుకొని గూడా. విను బాబు అరౌండ్ కడుపులో ఉన్నప్పుడు స్టిచ్ చేయించుకున్నా అనుకుంటా. 9 మంత్స్, 8 మంత్స్‌లో ఇంకా డెలివరీ అయితది ఒక 1 మంత్ అన్నప్పుడు. ఇప్పటికైతే ఇంకా కలర్ అయితే ఏం పోలేదు. మంచిగున్నాయి. షేడింగ్ అయితే ఏం లేదు. సో, చూడండి ఇలా ఉంది ఫ్రాక్. బ్లాకే. సో, ఇది నేను స్టిచ్ చేయించుకున్నా. ఇది మా అక్కదని చెప్పినా కదా! ఇది ఇప్పుడు నాది. సో, అంటే ఇది కూడా నాదే. ఇంక నేనే ఇప్పుడు వాడుతున్నా. సో, ఆమెకెప్పుడైనా నాయి నచ్చితే తీసుకుంటది కదా! సో, అట్లా నేను తెచ్చుకున్నా. ఇంకా ఇదైతే నేను 2 ఉక్సులు పెట్టించుకున్నా. మర్చిపోయిందంట మా అక్క. సో, చూడండి ఈ ఫ్రాక్ కూడా క్యూట్ ఉంటది. చిన్నగా ఉంటది. సో, ఇది కూడా సేమ్ 3 మీటర్సే. సో, బ్యాక్ సైడ్ కొంచెం ఎక్కువ డీప్ గల్లా పెట్టింది బ్యాక్ సైడ్. చూడండి ఇదేమో ఫ్రంట్ 3 కాదు 2 సారీ మర్చిపోయాను. 2 ఉక్సులున్నాయి. ఇలా ఉంది మొత్తం. గేర బాగున్నాయబ్బా! ఎందుకంటే 3 మీటర్స్ కాబట్టి గేర మంచిగొచ్చింది. అదే 2 మీటర్స్‌లో అసలు రాదు. 2 అయితే ఇంతనే అవ్వచ్చు నాకు తెలిసినంత వరకైతే. 2 అనుకున్న ఫస్ట్ గానీ రాదు. సో, 3 మీటర్స్ అయితే కొంచెం ఫ్రీగా గూడా ఉండొచ్చు. అలా అనేసి ఇంక తీసుకున్నా. దీనికైతే హ్యాండ్స్ అయితే ఇట్లా నార్మల్ ఇంతే పెట్టించుకున్నా బావుంటదని. ఇంక ఫుల్ అయితే నేను ఎప్పుడు ఎక్కువ ఏసుకోను కాబట్టి ఇంతే ఏసుకుంటా. సో, చూడండి బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టింది. ప్రైజెస్ అయితే నేను ఏ దాన్ని మెన్షన్ చేయలేదు కదా! సో, నాకు 250 అదే 200-300 మధ్యలోనే ఇవన్నీ ఉన్నాయి. ఇవి 2 కాంబోస్ అని చూపించిన కదా! యెల్లో అండ్ పింక్. అవి మాత్రమే నాకు 300 పడ్డాయనుకుంటా. మిగతావన్నీ 2-250 లోపలే మొత్తం ఫ్యాబ్రిక్స్ అయితే వచ్చేసినాయి. నాకైతే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే మీటర్ బయట 100, 80 ఇలా ఉంటది రేయాన్‌ది. నాకైతే ఒకటి 60 సంథింగ్ ఎంతనో పడ్డదని నాకనిపిస్తుంది. సో, ఇదైతే నేను ఇలా తీసుకొనైతే కుట్టించుకున్నా. యూజ్‌ఫుల్ అయితే నా కోసమని. నాకు యూజ్‌ఫుల్ అయింది. మీరు కూడా ఎవరైనా న్యూ మామ్స్ ఉంటే యూజ్‌ఫుల్ అయితదని నేను ఈ వీడియో చేసిన. 8 ఉన్నాయి. దీంతో సహా 8 చూపించిన మీకు. ఇందులో మీకు ఏది కావాలనుకున్న లింక్ నేనైతే మీషో దాని నుంచి మీకైతే లింక్ ప్రొవైడ్ చేస్తా. నేను మీషో దాని నుంచి అలా నేనేం దానిలో వర్క్ చేయను, ఏం చేయను. కొంతమంది చేస్తారు కదా! అది చెప్తున్నా. సో, నేను మీకు యూజ్ అయితే న్యూ మామ్స్ గురించి కాబట్టి నాకు చేయాలనిపించి నేను కూడా ఒక న్యూ మామ్‌నే కాబట్టి చేయాలనిపించి మీకు యూజ్‌ఫుల్ అయితదని నేను ఈ వీడియో చేసిన. ఇందులో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి చూద్దాం. సో, నెక్స్ట్ నేను షార్ట్ వీడియోలో అయితే చూసిర్రు కదా!
అది మీకు ఏది మంచిగా అనిపించింది? నేను వేసుకుంటా కదా డైలీ. సో, అవి కూడా నాకు కామెంట్ చేయండి చూద్దాం. సో, ఈ ఫ్రాక్ ఇంకా ఇవన్నీ 8 చూపించిన మీకు. ఇలా అయితే నేను ఇప్పటికి నేను యూజ్ చేస్తున్నా. ఇంకా నేను ఫీడింగ్ ఇస్తున్నా విన్ను బాబు కాబట్టి నేను ఇవి యూజ్ చేస్తున్నా. ఇప్పుడు సమ్మర్ కాబట్టి యూజ్ చేసినా పర్లేదు అనిపిస్తది. ఇంక బయటికెళ్ళినప్పుడు కొంచెం స్టైలింగ్ కనపడాలి, స్టైలింగ్ ఎయాలంటే కోట్స్ కూడా ఏసుకొని, షూస్ ఏసుకొని పెయిరప్ చేస్తా నేను అప్పుడప్పుడు. అలా ఎప్పుడైనా చేసినప్పుడు మీకు చూపిస్తా. ఇవైతే నేను యూజ్ చేస్తున్న. కలర్ మాత్రం ట్రస్ట్ మీ కలర్ ఒక్కటి కూడా పోలేదు. ఎలా ఉన్న ఫ్యాబ్రిక్స్ అలానే ఉన్నాయి. సో, ఈ వీడియో గాని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మెయిన్ ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి. నేను అది కూడా మీకు చెప్తున్నా. ఎందుకంటే యూజ్‌ఫుల్ కానిది కూడా మీరు లైక్ చేయరు నాకు తెలుసు. సో, చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.